పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి ఆ హాలు నిర్వాహకులే కారణమని హైదరాబాద్ పోలీసులు తేల్చినా అల్లు అర్జున్ను కేసులో A11గా కొనసాగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబర్ 4న చోటు చేసుకున్న ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేవతి మృతికి సంతాపం తెలిపారు. రేవతి భర్తకు ఆర్థిక సాయం చేసి శ్రీతేజ చికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చారు. ప్రజల్లో క్రేజ్ ఉన్న సినీ నటుడు సంధ్యా థియేటర్కు వస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. వారు ముందుగానే తగిన భద్రత కల్పించి ఉంటే తొక్కిసలాటకు తావుండేదే కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేయడం సబబు కాదని, ఇది కక్షపూరితమని సినీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంధ్యా 70mm థియేటర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు పూర్తయిందన్నారు పోలీస్ కమిషనర్ సజ్జనార్. సమగ్రమైన వివరణాత్మక దర్యాప్తు తర్వాత న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశామని తెలిపారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేశామన్నారు. వీరిలో 14 మందిని అరెస్టు చేయగా ముందస్తు బెయిల్ పొందిన 9 మంది నిందితులకు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు చట్ట ప్రకారం కొనసాగుతాయన్నారు ఏసీపీ రమేష్. సంవత్సరం 4/12/24లో జరిగిన ట్రాజెడిక్ ఇన్సిడెంట్ మీకు అందరికీ విదితమే. ఆ కేసులో మన చిక్కట్పల్లి పోలీసులు తగిన విధంగా అన్ని ప్రత్యక్ష సాక్షులు, సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ టూల్స్ను ఉపయోగించుకొని మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్, మా లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ అన్ని తీసుకొని సిస్టమేటిక్గా ఈ నెల 24వ తారీఖు నాడు ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. 23 మంది నేరస్తులను ఇందులో గుర్తించడం జరిగింది. 23 మంది నేరస్తులు ఐడెంటిఫై వాళ్ళ మీద ఆ సాక్ష్యాల ప్రకారము నేర నిర్ధారణ చేసి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే ఛార్జెస్ సెక్షన్స్ కింద వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను A11గా చేర్చుతూ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో తొక్కిసలాట ఘటనలకు బాధ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని మేధావులు, సామాజికవేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేయటం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని ప్రజా సంఘాల నేతలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సమయంలో తన ప్రచార ఆర్భాటం కోసం ఒకేసారి భక్తులను ఘాట్లోకి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. 2022 డిసెంబర్ 28న టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు కందుకూరులో ఇరుకు సందుల్లో నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. 2023 జనవరి 1న గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సంక్రాంతి కానుక పంపిణీ సభలోనూ తొక్కిసలాట జరిగి 3 మరణించారు. ఇలా పలు ఘటనల్లో తొక్కిసలాటతో పదుల సంఖ్యలో జనం చనిపోవటానికి చంద్రబాబే బాధ్యుడని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి బాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలి, ఎన్ని ఛార్జిషీట్లు నమోదు చేయాలి అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అల్లు అర్జున్కు ఒకలా, ఏపీలో చంద్రబాబుకు మరోలా న్యాయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2 పక్కపక్క రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అంటూ విస్తుపోతున్నారు.